కొన్ని ఇయర్స్ నుంచి హెడేక్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అసలు అది మైగ్రేనే కాకపోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. ప్రతి హెడేక్ మైగ్రేన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు హెడేక్తో పాటు నోస్ బ్లాక్, థిక్ ఎల్లో ఆర్ గ్రీన్ డిశ్చార్జ్, ఫేస్లో పెయిన్ లేదా ప్రెషర్, ఫోర్ హెడ్లో పెయిన్ లేదా స్మెల్ తగ్గినట్టు అనిపించడము ఉంటే అది సైనసైటిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మైగ్రేన్లో యూజువల్గా హెడేక్ అనేది లైట్ ఆర్ సౌండ్ సెన్సిటివిటీతో పాటు ఉంటుంది అండ్ సమ్టైమ్స్ వామిటింగ్స్ కూడా అవుతాయి. కానీ సైనస్ హెడేక్లో నోస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా సైనస్ ఇన్ఫెక్షన్స్ మెడిసిన్స్, నేసల్ స్ప్రేస్, సలైన్ వాషెస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి. సో సిమ్టమ్స్ రిపీటెడ్గా వస్తుంటే లేదా 12 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే లేదా మెడిసిన్స్తో అసలు రిలీఫ్ కాకపోతే డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అండ్ సిటీ స్కాన్ అవసరమయ్యే ఛాన్స్ ఉంది. క్రానిక్ సైనసైటిస్ ఉంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనే అడ్వాన్స్డ్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీతో పర్మనెంట్ రిలీఫ్ అనేది పొందొచ్చు. ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. మీకు రిపీటెడ్గా హెడేక్తో పాటు నేసల్ సిమ్టమ్స్ ఉంటే మైగ్రేన్ అని అస్సలు అజ్యూమ్ చేయకండి. ఒక్కసారి ప్రాపర్ ఈఎన్టీ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోండి.